హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బెంగళూరు మార్కెట్లో ఉల్లి ధర, అలాగే కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది అయితే చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల ఎంతోమంది రైతుల దగ్గరికి వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 24/1/2025కి సంబంధించిన రేట్లు ఇవి. బెంగళూరు మార్కెట్కి సంబంధించిన రేట్లు అన్ని 100 కేజీల రేట్లు అండి. మొత్తం వచ్చేసి 270 ట్రక్కుల వరకు వచ్చాయని చెప్తున్నారు. 54,629 బ్యాగులు వచ్చాయని చెప్తున్నారు. ఈరోజు కొద్దిగా ఎక్కువ వచ్చాయి. గర్వా కలర్ వచ్చేసి కర్ణాటక మాలు నిపాన్వి 3,500 నుంచి 4,000 వరకు వెళ్ళాయి. మహారాష్ట్ర వచ్చేసి ఫుల్ పెద్ద సైజులు వచ్చేసి 3,700 నుంచి 3,800 వరకు వెళ్తే, పెద్ద సైజులు వచ్చేసి 3,400 నుంచి 3,600 వరకు వెళ్తే, ముక్కాలు సైజులు వచ్చేసి 3,200 నుంచి 3,400 వరకు, మీడియాలు 3,000 నుంచి 3,200 వరకు, గోల్టాలు 2,400 నుంచి 2,600 వరకు, గోల్టీలు వచ్చేసి 1800 నుంచి 2,200 వరకు, పంగల్ వచ్చేసి 1500 నుంచి 2,200 వరకు. గర్వా సోలాపూర్ ఏరియాకి సంబంధించి బెస్ట్ క్వాలిటీ 3,000 నుంచి 3,700 వరకు వెళ్తే, ఒక రకమైన క్వాలిటీలు వచ్చేసి 2,000 నుంచి 3,000 వరకు వెళ్ళాయి. రెడ్ క్వాలిటీలు వచ్చేసి 2,700 నుంచి 3,100 వరకు వెళ్ళాయి. సేల్స్ పర్లేదని చెప్తున్నారు. నేను చెప్పినట్టు 100 కేజీల రేట్లు. అలాగే కర్నూలు మార్కెట్ రేట్లు చూసుకున్నట్టయితే తేదీ వచ్చేసి 24/1/2025కి సంబంధించిన రేట్లు ఇవి. వేరుశెనక్కాయ, పూల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్, సజ్జలు వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చెప్పుకుందాం. ఇప్పుడు వేరుశెనక్కాయ వచ్చేసి 862 క్వింటాలు వచ్చాయి. 2,853 రూపాయల నుంచి మొదలుకొని 6,389 రూపాయల వరకు వెళ్ళాయండి. పూల విత్తనాలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆముదం వచ్చేసి 171 క్వింటం వచ్చాయి. 5,339 రూపాయలతో మొదలుకొని 5,629 రూపాయల వరకు వెళ్ళింది. వాము వచ్చేసి 433 క్వింటాలు వచ్చాయి. 6,169 రూపాయలతో మొదలుకొని 21,299 రూపాయల వరకు వెళ్ళింది. వాము పొట్టు ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేవు. కందులు వచ్చేసి ఉడకలు 500 క్వింటాల వరకు వచ్చాయి. 500 నుంచి మొదలుకొని 4,869 రూపాయల వరకు వెళ్ళిందండి. కందులు వచ్చేసి మంచివి 5,249 క్వింటాలు వచ్చాయి. 1,009 రూపాయలతో మొదలుకొని 7,190 రూపాయల వరకు వెళ్ళాయండి. శనగలు వచ్చేసి 180 క్వింటాలు వచ్చాయి. 4,190 రూపాయలతో మొదలుకొని 6,066 రూపాయల వరకు వెళ్ళాయి. ఎండుమిర్చి వచ్చేసి 738 క్వింటాలు వచ్చాయి. 2,599 రూపాయలతో మొదలుకొని 14,299 రూపాయల వరకు వెళ్ళాయి. కొర్రలు వచ్చేసి 75 క్వింటాలు వచ్చాయి. 1,290 రూపాయలతో మొదలుకొని 2,427 రూపాయల వరకు వెళ్ళాయండి. మినుములు వచ్చేసి 87 క్వింటాలు వచ్చాయి. 6,990 రూపాయలతో మొదలుకొని 8,290 రూపాయల వరకు వెళ్ళాయండి. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. సజ్జలు వచ్చేసి 52 క్వింటాలు వచ్చాయి. 2,139 రూపాయలతో మొదలుకొని 2,427 రూపాయల వరకు వెళ్ళిందండి. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 504 క్వింటాలు వచ్చాయి. 1,037 రూపాయలు తక్కువగా వెళ్తే, 2,315 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే, 2,590 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఒక 100 రూపాయల డిఫరెన్స్తోనే అటు ఇటుగా నడుస్తున్నాయండి. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పంటలు అయితే పెద్దగా రాలేదు. అట్టందుకే రేట్ అయితే తగ్గకుండా అదే విధంగా నడుస్తుంది. కానీ ఈ రేటు ఎన్నాళ్ళు నడుస్తుందనే చూసుకోవాలి. కాకపోతే ఇప్పుడప్పుడే ఒక నెల వరకు అయితే రేటు తగ్గే ఆలోచన లేదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పంటలు పెద్దగా లేవు. పొగ మంచు కూర్చడం, మంచు ఎక్కువగా కూర్చడం వల్ల రావడం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ రైతు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.